మాతాజీ ప్రణామాలండి. దండవత్ ప్రణామం. హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలండి. అందరికీ దండవత్ ప్రణామం మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. ఈరోజు మనం కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు జగన్నాథ స్వామి ఆశీస్సులు తీసుకుందామండి. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. జై జగన్నాథ్ బలదేవ్ సుభద్రమయ్య की जय, सुदर्शन भगवान की जय, वामदेव की जय, पंचतत्वा की जय, जगद्गुरु श्रील प्रभुपाद की जय, पतितपावन जय पताक स्वामी गुरु महाराज की जय. ओम अज्ञानातिमिरन्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः. नमो विष्णुपादाय कृष्णप्रस्थाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्निति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. ఈరోజు మనం 10వ అధ్యాయం నుండి 10వ శ్లోకం చూద్దామండి. అధ్యాయం 10 నుండి 10వ శ్లోకం. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం येन मामुपयान्ति ते. तेषां सततयुक्तानां भजतां प्रीतिपूर्वकं ददामि बुद्धियोगं तं येन मामुपयान्ति ते. భావము: ప్రేమతో నా సేవయందు నిరంతర ఆసక్తులైన వారికి నన్ను చేరగల బుద్ధియోగమును నేను ఒసగుదును. ఈరోజు మనం చతుశ్లోకిది పార్ట్ ఆఫ్ చతుశ్లోకి భగవద్గీత కదండి. మొత్తం మనకి 4 భగవద్గీత, మొత్తం భగవద్గీత ఎసెన్స్ మొత్తం ఈ చతుశ్లోకి భగవద్గీతలో ఈ 4 శ్లోకాల్లో ఉంటాయి అని మనం ఇంతకు ముందు తెలుసుకున్నాము. అందులో 10వ అధ్యాయం నుండి 8వ శ్లోకం, 9, 10, 11 ఈ 4 వాటి మొత్తం భగవద్గీత ఎసెన్స్ అంతా కూడా, సారం అంతా కూడా ఈ 4 శ్లోకాల్లో ఉంది అనే విషయం మనకి ఆల్రెడీ తెలుసు. ఈరోజు మనం ఈ 10వ శ్లోకం గురించి చర్చించుకుందాం అన్నమాట. దీనిలో ఏం చెప్పారని. ఇక్కడ ఈ 10వ శ్లోకాన్ని చర్చించుకునే ముందు మనం ఒక్కసారి ముందు శ్లోకాల్లో అంటే 8, 9 శ్లోకాల్లో ఏం చెప్పారు, తర్వాత ఈ 10, 11లో ఏం చెప్తారు అని మనం ఒకసారి చూద్దాం. ఈ 8, 9 శ్లోకాల్లో ఏంటంటే 8వ శ్లోకంలో భగవంతుడు నుంచి అన్నీ వస్తాయని, ఆయనే అన్నిటికీ మూలాధారం అని ఇలా మనం తెలుసుకున్నాం అన్నమాట. ఒకసారి చదువుదాం ఆ శ్లోకం. నేనే సర్వములైన ఆధ్యాత్మిక భౌతిక జగములకు కారణభూతుడను. సర్వము నా నుండియే ఉద్భవించుచున్నది. ఈ విషయమును సంపూర్ణంగా నెరిగిన బుద్ధిజనులు నా భక్తి యందు నిమగ్నులైనను హృదయపూర్వకముగా అర్చింతురు. 9వ శ్లోకం ఏంటంటే, నా శుద్ధ భక్తుల ఆలోచనలు నాయందే నిమగ్నమై వారి జీవితం సంపూర్ణముగా నా సేవ కొరకే అర్పణమై ఉండదు. నా గురించి ఒకరికొకరు బోధించుకొనుచు మరియు చర్చించు వారు గొప్ప సంతృప్తిని, ఆనందమును అనుభవింతురు. ఈ 8వ శ్లోకంలో ఏంటంటే భగవంతుడు సుప్రీం, ఆయనే దేవాది దేవుడు అనే విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. తర్వాత 9వ శ్లోకంలో ఏంటంటే భక్తులు ఏ రకంగా భగవంతుడికి సేవ చేస్తారు అనే దాని గురించి చెప్తున్నారు. ఇప్పుడు ఈ 10వ శ్లోకంలో 10, 11 శ్లోకాల్లో ఏంటంటే మళ్ళీ భగవంతుడు ఎలాగా రెసిప్రొకేట్ చేస్తారు, అంటే మళ్ళీ తిరిగి ఎలాగా ఆయన మనం చేసిన భక్తికి ఏ రకంగా ఆయన రెస్పాండ్ అవుతారు అనే దాని గురించి ఈ 10వ శ్లోకంలో ఉందన్నమాట. మనం ముందు 2 శ్లోకాల్లో తీసుకుంటే అక్కడ ఏం చెప్తున్నారండి, 9వ శ్లోకంలో ఏం చెప్తున్నారు, మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం. ఇప్పుడు ఇద్దరు భక్తులు కనుక ఒక దగ్గరికి వచ్చారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, ఒకళ్ళకొకళ్ళు భగవంతుడి గురించి ఫస్ట్ కృష్ణుడి కథ ఎంతశ్చ మాం నిత్యం, వాళ్ళు ఇప్పుడు కూడా నిరంతరము కూడా భగవంతుడి లీలలు అవన్నీ వినడంలో ఆసక్తి చూపిస్తూ ఉంటారు. తర్వాత ఇద్దరు కలిసినప్పుడు, కొంతమంది భక్తులు గ్రూప్‌గా కలిసినప్పుడు వాళ్ళందరూ భగవద్గీతని వాటి గురించి చర్చించుకుంటూ ఉంటారు.
తర్వాత ఇంకా ఇంకా ఏం చేస్తారు, అలా చేయడం వల్లగా వాళ్ళకి తుష్యంతి చ రమంతి చ. వాళ్ళు చాలా సంతోషాన్ని, ఆనందాన్ని పొందుతారు అని చెప్తున్నారు. అయితే ఇప్పుడు అంటే భక్తులనే వాళ్ళు ఇలా ఉంటారు. ఇప్పుడు జనరల్‌గా ఎవరైనా ఒక తాగుబోతులు వాళ్ళెవరన్నా ఉన్నారనుకోండి, వాళ్ళేం జేస్తారంటే ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు ఒకటే వాళ్ళ ఆలోచనంతా ఎప్పుడు కూడా ఈ మందు తాగడం గురించి, దాని గురించే వాళ్ళ ఆలోచనలు ఎప్పుడూ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇంకా మనం చెప్పుకోవాలంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాళ్ళున్నారనుకోండి. వాళ్ళు రోడ్డు మీద అలాగ వెళ్ళేటప్పుడు వాళ్ళకెక్కడైనా ఏదైనా ఒక ల్యాండ్ కనిపించిందనుకోండి, వాళ్ళ ఆలోచన వెంటనే ఎటెళ్తుంది వాళ్ళు దాని గురించే ఆలోచిస్తారనమాట. అదే ఈ ల్యాండ్ కాస్ట్ ఎంతుండొచ్చు? దీని ఆహ్, ఎన్ని స్క్వేర్ ఫీట్స్ ఉండొచ్చు? ఇలా ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటారనమాట. అంటే మనకి వాళ్ళు ఈ దేనిలో అయితే బాగా ఎక్కువగా ఉన్నారో వాళ్ళేంటంటే ప్రతిదాన్ని కూడా దాన్ని దాని వైపు నుంచే ఆలోచిస్తూ ఉంటారనమాట. సపోజ్ ఇప్పుడు ఒక క్రికెట్ ఉండేవాళ్ళు, తర్వాత ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాళ్ళు ఉన్నారనుకోండి. ఒక పెద్ద గ్రౌండ్ కనిపిస్తే, ఆ రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ఎలా ఆలోచిస్తారు? ఈ గ్రౌండ్‌ని మనం దీనిలో ఎన్ని అపార్ట్‌మెంట్స్ కట్టొచ్చు? లేకపోతే ఎంత క క ఎంత డబ్బులవ్వచ్చు? ఆ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్‌కి కానివ్వండి, మనకెంత లాభం వస్తుంది? ఒకవేళ అమ్మితే ఎవరిదై ఉండొచ్చు? ఈ రకంగా ఆలోచిస్తారనమాట. అదే గ్రౌండ్‌ని ఒక క్రికెట్ అంటే పిచ్చున్న వాళ్ళు ఉన్నారనుకోండి. వాళ్ళెలా ఆలోచిస్తారు? అబ్బా! ఎంత పెద్ద గ్రౌండు. దీనిలో బాగా మనం క్రికెట్ ప్రాక్టీస్ చేయొచ్చు. బౌలింగ్ పిచ్చా? బ్యాటింగ్ పిచ్చా? ఈ రకంగా అంటే ఒకటే ఉంటుంది. కానీ వాళ్ళు చూసే విధానంలో తేడా ఉంటుందనమాట. ఎందుకంటే వాళ్ళ ఇంట్రెస్ట్‌ని బట్టి వాళ్ళు దాని గురించి ఆలోచిస్తూ ఉంటారనమాట. అదే రకంగా ఏంటంటే ఇప్పుడు మనం భక్తుల్ని తీసుకున్నామనుకోండి. భక్తులు జనరల్‌గా ఎలా ఆలోచిస్తారంటే ప్రతీదీ కూడా ప్రతీదీ కూడా భగవంతుడికి అదే గ్రౌండ్ ఒక భక్తుడు చూస్తే, అబ్బా! ఇక్కడ పెద్ద మందిరాన్ని నిర్మించొచ్చు. తర్వాత హాల్ ఎలా కట్టాలి? తర్వాత కిచెన్ ఎక్కడ పెట్టుకోవాలి? డీటీస్‌ని ఎక్కడ పెట్టాలి? తర్వాత ఇలా డివోటీస్‌కి ఏమైనా రూమ్ అలాట్ చేయాలంటే, ఆ రూమ్స్ అన్నీ ఎక్కడ పెట్టాలి? ఇలాంటివన్నీ ఆలోచిస్తారనమాట. అంటే ఏ ఏరియాలో ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని బట్టి ఆలోచిస్తూ ఉంటారు. తర్వాత ఈ భక్తి అనేది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మ ఈ బాగా ఇప్పుడు శుద్ధ భక్తులున్నారనుకోండి, వాళ్ళు 24 గంటలు కూడా వాళ్ళు భగవంతుడిని ధ్యానించగలరు. భగవంతుడు లీలలు విన్న ప్రతిసారి కూడా వాళ్ళ రియాక్షన్ ఎప్పుడూ చాలా ఎలివేటెడ్‌గా ఉంటుందనమాట. అంటే వాళ్ళేమైనా లీలలవి వింటున్నారనుకోండి, వెంటనే వాళ్ళకెలా అనిపిస్తుంది, వాళ్ళు బాగా ఇన్వాల్వ్ అయిపోతారనమాట. ఇప్పుడు మనలాంటి వాళ్ళం అనుకోండి, సాధక భక్తులు అనుకోండి, మనకెలా అనిపిస్తుంది, మనం వింటాము. ప్రతిసారి మనకి స్ట్రాంగ్ డీప్ ఫీలింగ్స్ అనేవి ఆ పాస్ట్ టైమ్స్ విన్నప్పుడు రావన్నమాట. ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయి, ఒక్కొక్కసారి రావు. ఎందుకంటే మనం ఇంకా సాధన స్టేజ్‌లోనే ఉన్నాం. ఈ పాస్ట్ టైమ్స్ భగవంతుడికి భక్తి చేయడం ఇదంతా ఏంటంటే, ఈ సాధన భక్తి చేసే వాళ్ళకి మనలాంటి సాధకులకేంటంటే ఇది ఒక ఔషధం లాంటిదే అన్నమాట. ఈ ఔషధం లాంటిది అదే ఈ లీలలు, భగవంతుడి కీర్తనలు, భక్తి చేయడము ఇదంతా ఆల్రెడీ శుద్ధ భక్తులకెలా ఉంటుంది, వాళ్ళకొక అమృతంలాగా అనిపిస్తుందనమాట. అది వాళ్ళకి, మనకి తేడా. తర్వాత ఈ భగవంతుడికి సేవ చేయాలి అని మనం చాలా సార్లు చెప్పుకుంటూ ఉంటాం కదా! ఈ సేవ అనేది ఎలా చేయాలి అంటే, దానికి ఇన్‌స్పిరేషన్ ఎవరండి? మనందరికీ ఇన్‌స్పిరేషన్ ఎవరు? హనుమంతుడనమాట. సేవ చేసేవాళ్ళు 3 రకాలుగా ఉంటారు. ఒకళ్ళేంటంటే, ఇప్పుడు ఏదైనా సేవ ఇచ్చామనుకోండి ఎవరికైనా, వాళ్ళు జస్ట్ మనం ఇచ్చిన సేవ కంప్లీట్ చేసుకొని వచ్చేస్తారు. రెండో రకం వాళ్ళెలా ఉంటారంటే, మీరు మనం ఒక సేవ ఏదైనా ఇస్తే దానికి రిలేటెడ్‌గా ఉన్న మొత్తం అన్నీ కంప్లీట్ చేసుకొని, ఫైనల్‌గా ఇది జరిగింది అని మనకు అంత డీప్‌గా చేసి మనకి రిజల్ట్ అనేది చూపిస్తారనమాట. హనుమంతుడు లాంటి వాళ్ళనమాట. హనుమాన్ ఏం చేశాడండి, లంకని చూసిరా అంటే కాల్చుకొనొచ్చారు. తర్వాత ఓన్లీ అక్కడ మెయిన్ ఏంటంటే లంకని చూసి సీతమ్మ ఎక్కడుందో ఐడెంటిఫై చెయ్యి అనంటే వెళ్ళినప్పుడే చాలా వరకు మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసేసి అది ఎంత దూరం ఉంది, ప్రతీదీ అన్నమాట. ప్రతీదీ కూడా డీటెయిల్స్ అన్నీ కనుక్కొని ఆహ్, లంక మొత్తాన్ని అంటే అక్కడున్న రాక్షసులు ఎంతమంది ఉండొచ్చు, రావణుడి కెపాసిటీ పవర్ ఎంతుంది, మొత్తం ఐడెంటిఫై చేసుకొని వచ్చేస్తాడన్నమాట. వచ్చి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఆహ్, ఇ ఇ ఇలాంటి సేవ చేసేవాళ్ళు ఒక రకం అన్నమాట. చిన్నది చేయమంటే మొత్తం అంతా కంప్లీట్‌గా తెలుసుకొని వస్తారు.
ఇంకొక రకం వాళ్ళెలా ఉంటారంటే, మనం ఎంత చెప్పినా అసలు సేవ చెయ్యి అని చెప్పినా వాళ్ళసలు పట్టించుకోరు. ఇప్పుడు ఆహ్, ఒకటి చేయమంటే మొత్తం అంతా కంప్లీట్ చేసేవాళ్ళు, వాళ్ళు నిజంగా మంచి సేవకులనమాట. వాళ్ళు బాగా సర్వీసెస్ అవి చేస్తున్నట్టు. దీనికి ఒక స్టోరీ ఉందనమాట. పూర్వకాలంలో ఒక గురువు ఉండేవాళ్ళు. ఆ గురువు ఆశ్రమంలో చాలా మంది భక్తులుండేవాళ్ళు. తర్వాత ఆ భక్తుల్లో ఎక్కువ మంది బ్రాహ్మణులు. ఒకతను మాత్రం లోయర్ కాస్ట్‌కి సంబంధించిన వాడనమాట. అయితే ఒకసారి ఈ ఈ గురువుగారికేంటంటే ఆ లోయర్ కాస్ట్‌కి సంబంధించిన భక్తుడంటే చాలా ఇష్టం. ఈ బ్రాహ్మణులుంటారు కదా! మిగతా వాళ్ళందరూను. బ్రాహ్మణ శిష్యులెవ్వరికీ ఆ విషయం జీర్ణించుకోలేకపోతారు. ఏంటి మనం ఇంత హయ్యర్ కాస్ట్‌కి సంబంధించిన వాళ్ళం, వాళ్ళలో ఉన్న గొప్పతనం ఏంటి, మనలో లేనిదేంటి, ఎందుకు గురువుగారికి అతనంటే అంత ఇష్టం అని చెప్పేసి ఒకసారి ఆ చర్చ జరుగుతుండే టైంలో వీళ్ళు అడుగుతారనమాట. ఎలాగో అవకాశం వచ్చింది కదా! గురువుగారిని అడుగుతారనమాట. గురువుగారు మీకెందుకు వాళ్ళంటే శిష్యుడంటే అంత ఇష్టం అనంటే, అప్పుడు గురువుగారు చెప్తారు, నేను టైమొచ్చినప్పుడు చెప్తాను అని అంటారు. ఒకసారి ఏమవుతుందంటే, ఈ భక్తుల్లో ఒక ఒకతడు ఒక బ్రాహ్మణుడు వచ్చి, ఒక బ్రాహ్మణ శిష్యుడొచ్చి ఆహ్, ఒక ఒక పండు మామిడి పండు తీసుకొనొచ్చి ఇస్తాడనమాట. ఇస్తే అప్పుడు గురువుగారేమో ఇది ఎవరి తోటలోది అనంటే, ఈ ప ఈ పర్టిక్యులర్ పర్సన్‌దే అని చెప్తారు. అయితే ఇది దీన్నేమంటారు? ఏ ఏ టైప్ ఆఫ్ మామిడి పండు? అంటే మామిడి పండులో రకాలుంటాయి కదండీ! అలా దాని గురించి అడుగుతారనమాట. ఈ శిష్యుడేమో సరే నేను అడుగుతాను అని చెప్పేసి వెళ్తాడు. ఇన్ఫర్మేషన్ తీసుకొని వస్తాడు. అయితే అక్కడ మట్టి ఎలాంటిది? వాళ్ళు రకరకాల క్వెషన్స్ అడుగుతారనమాట. అడిగిన ప్రతిసారి శిష్యుడేమో రైతు దగ్గరికి వెళ్తాడు, అడుగుతాడు, మళ్ళీ తీసుకొనొచ్చి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాడనమాట. ఇలా జరుగుతూ ఉంటుంది. సరే అయితే అని చెప్పేసి అదే టైంలో ఆహ్, గురువుగారు ఏం చేస్తారంటే, ఆ మామిడి పండుని ఈ లోయర్ కాస్ట్‌కి సంబంధించిన శిష్యుడున్నాడు గదా! అతనికిచ్చి ఆహ్, దీనికి నువ్వు ఇది ఎవరిదో ఏంటో దీని రకం ఏంటో నాకు తెలియడం లేదు. కొంచెం అడిగి చెప్తావా? అని అడుగుతారనమాట. శిష్యుడు వెళ్తాడు. ఒక రైతు దగ్గరికి వెళ్లి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకొని గురువుగారికొచ్చి ఇస్తాడనమాట. మిగతా శిష్యుల్ని పిలిచి గురువుగారు చెప్తారనమాట. సేవ అంటే ఇలా చేయాలి. ఒకడు అడిగితే మొత్తం తీసుకొనొచ్చాడు. కానీ నువ్వేం చేసావు ప్రతిసారి నేను అడిగిన ప్రతి క్వెషన్‌కి నువ్వు వెళ్ళావు. వెళ్ళి ప్రతిసారి ఇన్ఫర్మేషన్ తీసుకొనొచ్చి అంటే నేను ఎంతవరకు చెప్తే అంతవరకే నువ్వు చేసావు. ఇది మీ ఇద్దరిలో ఉండే తేడా. అందుకే నాకు అతనంటే ఇష్టం అని చెప్తారనమాట గురువుగారు. క్లారిఫై చేస్తారు. అంటే సేవ అనేది ఏంటంటే ఏదో మనం చేయాలి గదా! మొక్కుబడిగా చేయకూడదనమాట. ఎలా మనం ఆహ్, విత్ లవ్ అండ్ డివోషన్. కృష్ణ కూడా భగవద్గీతలో చెప్తారు గదా! పత్రం పుష్పం ఫలం తోయం. ఆహ్, యు అందులో ఏంటంటే యోమే భక్త్యా ప్రయచ్చతి. ఆ భక్తి అనేది ఉండాలనమాట. ఆ భక్తి అనేది లేకపోతే మనం చేసే మెకానికల్‌గా కాళ్ళు చేతులతో ఎన్ని సార్లు చేసినా ఇంటర్నల్‌గా ప్యూరిఫికేషన్ అనేది జరగదనమాట. ఫాస్ట్‌గా జరగదు. జరుగుతుంది కానీ స్లో ప్రాసెస్ అవుతుంది. కరెక్ట్‌గా జరగాలి అనంటే మనం ఎలా చేయాలి అనంటే బాగా డీప్‌గా చేయాలనమాట భక్తి అనేది. ఇష్టంగా చేయాలి. అప్పుడు మనకి మంచిదవుతుందనమాట. నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ శ్లోకంలో 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకటేంటి అంటే ఇప్పుడు మన 10థ్ శ్లోకాలు ఈరోజు మనం చెప్పుకునే శ్లోకంలో. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం. ఈ 2 పాయింట్స్ అన్నమాట. ఒకటేంటి తేషాం సతతయుక్తానాం. సతతయుక్తానాం అంటే నిరంతరం కూడా నిమగ్నమై చేయాలి మనం. భక్తి అనే దాన్ని. తర్వాత ఇంకోటేంటి భజతాం. భజించాలి భగవంతుడిని. పూజించాలి, అర్చించాలి. అది ఏ రకంగా చేయాలి? ప్రీతిపూర్వకం. మనం ప్రేమతో భగవంతుడికి భక్తి చేయాలనమాట. ఈ 2 చాలా చాలా ఇష్టం. చాలా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ ఇప్పుడు మనం భాగవతం శ్లోకంలో ఒక శ్లోకం వస్తుంది గదండీ! అహైతుకి అప్రతిహత అని. భాగవతంలో సవై పుంసాం పరో ధర్మో యతో భక్తిర్ అధోక్షజే అహైతుకి అప్రతిహత యయాత్మ సుప్రసీదతి. దీనిలో ఏం చెప్తున్నారండి? అహైతుకి అంటే కాజ్‌లెస్. మనకి కారణం లేకుండా అంటే మనం ఏమి ఎక్స్‌పెక్ట్ చేయకుండా మనం భగవంతుడికి భక్తి అనే దాన్ని చేయాలంటున్నారు. నెక్స్ట్ ఇంకొకటేంటి అప్రతిహత. అప్రతిహత అంటే బ్రేక్ అనేది ఉండకూడదు. కన్సిస్టెంట్‌గా చేయాలి.
అయితే ఇక్కడ తేషాం సతతయుక్తానాంలో అక్కడేం చెప్తున్నారు? అక్కడ కూడా అదే పాయింట్ చెప్తున్నారు. కాన్స్టెంట్‌గా చేయాలన్నమాట భక్తి అనేది. ఒకరోజు చేసి 5 రోజులు రెస్ట్ తీసుకోవడం, లేదా వారం రోజులు తీసుకొని మళ్ళీ కొంచెం బ్రేక్. బ్రేక్ తర్వాత మళ్ళీ రావడం, మళ్ళీ ఇంకో వారం రోజులు, 10 రోజులు అది కాదన్నమాట. భక్తి అనేది ఎలా చేయాలి? సతతయుక్తానాం అని మన ఇప్పుడు నేర్చుకుంటున్న శ్లోకాలు చెప్తున్నారు. తర్వాత భాగవతంలో అయితే దానికి ఈక్వలెంట్ వర్డ్ ఏంటి అంటే ఆహ్, అప్రతిహత అన్నమాట. అప్రతిహత అంటే అన్‌బ్రోకెన్ మధ్యలో గ్యాప్స్ లేకుండా కన్సిస్టెంట్‌గా చేయాలి అనే విషయాన్ని చెప్తున్నారు. అలాగే ఇంకొకటి ఏంటి భజతాం ప్రీతిపూర్వకం అంటున్నారు. ఎలా చేయాలి? విత్ లవ్ అండ్ డివోషన్. దానికి ఇక్కడ ఈక్వలెంట్ వర్డ్ ఏంటి అంటే అహైతుకి భాగవతం శ్లోకాలో. అహేతుకి అంటే ఏంటి? మనకక్కడ రీజన్ ఏమి ఉండకూడదనమాట. భగవంతుడి నుంచి ఏమి ఎక్స్‌పెక్ట్ చేయకుండా, కారణం లేకుండా భగవంతుడికి మనం పూజించగలగాలనమాట. ప్రీతిగా, ఇష్టంగా చేయాలి అని చెప్తున్నారు. ఈ రకంగా మనం ఈ 2 శ్లోకాస్‌ని పోల్చుకోవచ్చనమాట. భాగవతంలో ఉన్న సవై పుంసాం పరోధర్మం ఆ శ్లోకంలో అహైతుకి, అప్రతిహత ఈ 2 కూడా ఈ 2 ఆటిలకి ఈక్వలెంట్ వర్డ్స్. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం అని. అయితే ఇంకా అలా చేస్తే భగవంతుడు ఈ 10థ్ శ్లోకాలో ఏం చెప్తున్నారంటే 10వ శ్లోకంలో ఆహ్, దదామి బుద్ధి యోగం తం నేను వాళ్ళకి బుద్ధిని ప్రసాదిస్తాను. అయితే ఈ బుద్ధి అనేది ఎలాంటి బుద్ధి? ఆహ్, ఇది మనకి ఆ బుద్ధి అనేది దేనికిస్తున్నారండి భగవంతుడు? మనం మెటీరియలిస్టిక్‌గా ఇంకా ఎక్కువ ఇప్పుడు ఆల్రెడీ కొంత ఎంజాయ్ చేస్తున్నాం. భగవంతుడిని మర్చిపోయి ఇక్కడికొచ్చి నిజమైన ఎంజాయ్‌మెంట్ కాదు. కానీ మాయలో ఉండేటప్పుడు అదే నిజమైన ఎంజాయ్‌మెంట్ అనుకుంటాం. ఆ ఎంజాయ్‌మెంట్ కోసం భగవంతుడు ఆ బుద్ధిని ఇవ్వట్లేదు. దేనికిస్తున్నారంటే ఆహ్, ఆహ్, బుద్ధి యుగంతో ఏన మాముపయాంతితే నన్ను పొందడానికి, భగవంతుడిని చేరడానికి కావాల్సిన బుద్ధిని భగవంతుడు ప్రసాదిస్తాను అని చెప్తున్నారనమాట. అయితే ఇప్పుడు ఈ బుద్ధి దేనికి అనంటే గిరిరాజ్ స్వామి మహారాజ్ ఒకసారి ప్రభుపాదుల వారితో చెప్పారనమాట. ఆయన ఏం చెప్తున్నారంటే, ఎప్పుడూ కూడా మనకి 2 చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట 2 విషయాలు. ఒకటి ఒక సంస్థ అనేది ఉండాలనమాట. ఆ సంస్థ దేనికండి? ఇప్పుడు మనకి ఇస్కాన్ ఉంది. ఇస్కాన్ సంస్థలో మనం ఉండడం వల్ల మన జీవితం చాలా చేంజ్ అయింది. మనందరి జీవితాల్లో కూడా మనలాగే త్రూ ఔట్ వరల్డ్ ప్రపంచం మొత్తంలో కూడా చాలా మంది జీవితాలు చేంజ్ అయ్యాయన్నమాట. ఈ ఇస్కాన్ సంస్థ వల్ల. దేనికి అంటే ఏదైనా ఒక సంస్థని స్థాపించారు అనంటే దాన్ని ఈ బుద్ధి అనేది 2 యాస్పెక్ట్స్ అన్నమాట. ఒకటి ఒక సంస్థని స్థాపించడము. రెండవది బుద్ధిని ఉపయోగించి ఆ సంస్థని ఎక్స్‌పాండ్ చేయాలన్నమాట. ఆ సంస్థ ఎంత ఎక్కువ గ్రో అయితే, ఎంత ఎక్కువ ఎక్స్‌పాండ్ అవుతూ ఉంటే ఏమవుతుందంటే దానివల్ల ఎంతో మందికి ఉపయోగపడుతుందనమాట. ఈవెన్ ఇప్పుడు మనం ఒక ఫ్యాక్టరీ అలాంటివి తీసుకున్నా సరే, ఒక పెద్ద ఆర్గనైజేషన్ ఏదైనా తీసుకున్నా, లేకపోతే ఒక ఐటీ కంపెనీ కానీ తీసుకున్నా, ఇప్పుడు ఐటీ వచ్చిన తర్వాత చూడండి ఎంతమందికి జాబ్ ఆపర్చునిటీస్ అవి వచ్చాయి. అంటే ఎవరో ఒకళ్ళు వాళ్ళ బుద్ధిని ఉపయోగించి ఇది ఎస్టాబ్లిష్ చేస్తే ఈ ఆర్గనైజేషన్‌ని మనం స్టార్ట్ చేస్తే మంచిది. దానివల్ల ఏమవుతుందంటే ఎంతో మందికి ఉపయోగం అవుతుంది. అని ఎవరో ఒకళ్ళు వాళ్ళ బుద్ధిని ఉపయోగించి ఆర్గనైజేషన్‌ని ఇంకా ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తున్నారనమాట. ఈవెన్ ఇప్పుడు మన ఇస్కాన్ తీసుకున్న ప్రభుపాదుల వారు స్టార్టింగ్‌లో 1, 2 ప్లేసుల్లో అలా స్లోగా స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు ఎన్ని టెంపుల్స్, ఎన్ని సెంటర్స్ ఉన్నాయో చాలా చాలా ఉన్నాయన్నమాట. అప్పటికి ఇప్పటికి అంటే అది పెరుగుతూ ఉంది. అది ఎక్స్‌పాండ్ అవుతూ ఉండడం వల్ల ఏమవుతుందంటే, చాలా మందికి అది ఎంతో ఉపయోగపడుతుందనమాట. ఇప్పుడు ఇస్కాన్ సంస్థ తీసుకుంటే చాలా మందికి ఉపయోగపడుతుంది. ఇంతకుముందు ఒక 10 ఇయర్స్ బ్యాక్ అలా ఎలా ఉండేదంటే బెంగుళూరులో ఆహ్, ఇస్కాన్ టెంపుల్‌కి వెళ్ళాలి అనంటే ఒక 20 కిలోమీటర్స్ అలా ట్రావెల్ చేయాల్సొచ్చిందనమాట. ఇప్పుడెలా అయింది అంటే భగవంతుడికి మనం పూజ చేయాలి అంటే ఆయనిచ్చిన బుద్ధిని ఉపయోగించుకుంటే మనం పరిస్థితి చాలా బావుంటుందనమాట. ఒకప్పుడు 20 కిలోమీటర్స్ అలా ట్రావెల్ చేయడము, గంట, గంటన్నర లేకపోతే 2 గంటలు అలా టైమ్ స్పెండ్ చేసుకొని వెళ్ళేవాళ్ళం. ఇప్పుడేమవుతుంది ప్రతి దగ్గర కూడా ప్రతి టెంపుల్ కింద కూడా కొన్ని సెంటర్స్ ఉంటున్నాయి. దానివల్ల ఏమవుతుంది సెంటర్ ఉన్న ఏరియాలో
చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా అందరికీ చాలా మందికి ఇస్కాన్ తెలుసు. చాలా మంది రావాలనుకుంటారు. కానీ ఏమవుతుందంటే ఆహ్, అంత దూరం ట్రావెల్ చేయలేక, అంత టైం లేక, చాలా మంది ఇళ్లల్లో ఒప్పుకోక మొత్తానికి రాలేకపోతున్నారనమాట. కానీ ఇప్పుడు ఇన్ని సెంటర్స్ ఓపెన్ చేయడం వల్ల చాలామంది ఆ సెంటర్స్‌కి వెళ్లి ఈ అంటే ఆదివారాలు కానీ, లేకపోతే శనివారాలు కానీ, ఏదో ఒక రోజు అందరూ మీట్ అవ్వడం, సెంటర్‌లో కలవడం ఇవన్నీ జరుగుతున్నాయన్నమాట. ఎందుకు ఎవరో ఒకళ్ళు వాళ్ళ బుద్ధిని ఉపయోగించారన్నమాట. అలాంటి బుద్ధిని భగవంతుడు ఇక్కడ ప్రసాదిస్తారు. ఏ బుద్ధైతే మనల్ని ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకొనెళ్ళి భగవంతుడి సేవలో ఉపయోగపడుతుందో అలాంటి బుద్ధిని భగవంతుడు మనకి ప్రసాదిస్తారు అని చెప్తున్నారనమాట. తర్వాత మనం కూడా ఏంటంటే, మనకి ఉన్న బుద్ధిని మనం ఉపయోగించాలి. ఉపయోగించకుండా అలాగా వదిలేసామనుకోండి, ఇప్పుడు ఎక్కడైనా ఒక వాటర్ వర్షం పడింది. గుంతలో నీళ్లు అలా స్టాక్ ఉండిపోతాయి కదా! దానివల్ల ఏమవుతుంది? స్మెల్లొస్తుంది. పురుగులన్నీ వాలుతూ ఉంటాయి. అలా కాకుండా మనం క్లీన్ చేసామనుకోండి, క్లియర్‌గా ఉంటది. నీట్‌గా ఉంటుందనమాట ప్లేస్. అలాగే ఏంటంటే, మన బుద్ధిని మనం ఎంత ఎక్కువ భగవంతుడి సేవలో వాడితే, ఆ బుద్ధి అంత పరిపక్వత చెందుతుందనమాట. ఇంకా ఇంకా మనకి నాలెడ్జ్ ఒస్తుంది. ఇంకా మన ఎఫిషియంట్‌గా మన భగవంతుడికి సేవ చేయగలుగుతామనమాట. అలా కాకుండా స్టాగ్నెంట్ వాటర్‌లాగా కదలకుండా అలాగా స్టాక్ అయిపోయి నిల్వ ఉండిపోయే వాటర్‌లాగా మనం వదిలేసామనుకోండి, మనకి ఏంటంటే నాలెడ్జ్ అనేది పెరగదనమాట. ఇంటెలిజెన్స్ అనేది పెరగకుండా అలాగే డల్ హెడెడ్ అయిపోయి ఇంకా తగ్గిపోతామనమాట. తర్వాత ఆ బుద్ధిని ఉపయోగించి మనం ఏం చేయాలి? మంచి మంచి ఇప్పుడు చూడండి ఆహ్, హ్మ్, ఇప్పుడు మనకి జనరల్‌గా మనందరం ఇక్కడికొచ్చి ఉన్నాము అంటే దాని అర్థం ఏంటి? ఎవరో ఒక డివోటీ మన కోసం ప్రే చేశారు. లేకపోతే కాన్స్టెంట్‌గా మన చేతిని ఇలా పట్టుకొని నడిపించారనమాట. అందుకే ఈరోజు మనందరిలో చాలామంది కొంచెం ఎంతో కొంత స్ట్రాంగ్ అయ్యాం ఇంతకు ముందు కంటే. ఒక 3, 4 సంవత్సరాల క్రితం లేకపోతే ఒక 10 సంవత్సరాల క్రితం తీసుకుంటే మనం అప్పటికి, ఇప్పటికి మనలో చాలా చేంజెస్ వచ్చాయి. మనం కూడా ఈ భక్తిలో ఎంతో కొంత స్ట్రాంగ్ అయ్యామనమాట. ఇదంతా ఎలా జరిగింది? ఆహ్, మన మనల్ని పట్టుకొని నడిపించే డివోటీస్ వల్ల. ఇప్పుడు అందరి డివోటీస్ మనుషులందరి మెంటాలిటీ ఒకేలా ఉండదు. ఒక ట్రిక్ ఒకళ్ళ దగ్గర పని చేస్తే, అదే నేను వేరే వాళ్ళ దగ్గర ఉపయోగిస్తాను అంటే అలా వర్కౌట్ అవ్వదనమాట. అంటే అవతల మనిషిని అర్థం చేసుకుంటూ ఎప్పటికప్పుడు మన బుద్ధిని, మన తెలివితేటలని వాడుతూ రకరకాల ఐడియాలు చేస్తూ ఒక్కొక్క డివోటీ దగ్గర ఒక్కొక్క ఐడియాని ఇంప్లిమెంట్ చేయాలనమాట. కొంతమందికి చాలా ఎమోషనల్ సపోర్ట్ అవసరం. ఏంటంటే ఇంకా నేర్చుకోవాలి అనే దాహం ఉంటుంది. వాళ్ళని ఆ విధంగా తీసుకొనెళ్ళాలనమాట. కొంతమందికి ఇంకొకటేదో ఉంటుందనమాట. అలా ఒక్కొక్క డివోటీని అర్థం చేసుకుంటూ వాళ్ళకి తగినట్టు మన సీనియర్ డివోటీస్ ఆహ్, వాళ్ళతో అన్ని వ్యవహారాలన్నీ వాళ్ళలా చేస్తూ ఉంటారనమాట వాళ్ళకి తగినట్టు. దానివల్ల ఏమవుతుంది? ఓకే. ఈ డివోటీ నా గురించి పట్టించుకుంటున్నారు. ఇనీషియల్‌గా మనకి ఇంట్రెస్ట్ ఉండదు. కానీ ఏంటంటే వాళ్ళు పదే పదే ఫోన్‌లు చేయడము. ఓహ్! మీకు ఈ ప్రాబ్లమ్ ఉందా? అయితే ఇలా చేయండి. మన గురించి ఆళ్ళు అంత ఆలోచించేటప్పుడు ఆటోమేటిక్‌గా ఏమవుతుంది? మనం కూడా మౌల్డ్ అయిపోతాం అన్నమాట. వాళ్ళ వైపు మనకు తెలియకుండానే కొంచెం తెలిసి, కొంచెం తెలియకుండా అలా కొన్ని రోజుల తర్వాత చూసుకుంటే ఓహ్! నేనేనా ఇప్పుడు ఇలా వచ్చాను. అంతా ఈ డివోటీ వల్ల కదా! వీళ్ళే కదా! నా గురించి అంత కేర్ తీసుకున్నారు అని ఆలోచించడం స్టార్ట్ చేస్తాం. అంటే ఏంటి? ఎప్పటికప్పుడు మన బుద్ధిని ఉపయోగించి మనం కొత్త కొత్త ఐడియాస్‌తో రావాలి. ఈవెన్ గురు మహారాజ్ కూడా చెప్పారనమాట. ఒకసారి ఒక కోట్‌లో వచ్చింది 'జయపతాక స్వామి గురు మహారాజ్'. ఒకవేళ ఒక ఐడియా ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో వర్కౌట్ అవ్వకపోతే కొత్త కొత్త ఐడియాస్‌తో రావాలి. కొత్త కొత్త ఐడియాస్‌తో వచ్చి అన్ని ఐడియాస్‌ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉండాలనమాట. అంటే అది ఫిట్ అవుతుంది. ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో ఈ ఐడియా ఫిట్ అవుతుంది అనంటే మనం అది వాడాలి. ఎప్పుడు కొత్త కొత్త ఐడియాస్‌తో రావాలి అని గురు మహారాజ్ చెప్పారనమాట. అలా అయితేనే మనకి ఇస్కాన్ సంస్థ అనేది గ్రో అవుతుంది. తర్వాత మన సెంటర్స్ కానివ్వండి, లేకపోతే మన భక్తి, మన ఇండివిడ్యుయల్ భక్తి కానివ్వండి, లేకపోతే మనకి రిపోర్ట్ చేసే కొంతమంది భక్తుల భక్తి కానివ్వండి, ఇదంతా ఏంటంటే మనం రకరకాల ఐడియాస్‌తో వచ్చినప్పుడే మనం ఎఫిషియంట్‌గా ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతామనమాట. తర్వాత ఆహ్, హ్మ్ ఒకసారి మనం ఒక ఈవెన్ భక్తిలో ఏంటంటే డివోటీస్ అందరూ కూడా ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ ఉండాలి. ఒకసారి మనకి చిన్నప్పుడు మనం చదువుకున్నాం కదండీ! ఆ స్టోరీ వస్తుంది గదా! చాలా పావురాలన్నీ ఒక వలలో చిక్కుకొని ఉండిపోతాయి. తర్వాత అంటే గింజల కోసం పైనుంచి వస్తాయి. అవన్నీ చిక్కుకొని ఉండిపోతాయి. ఏం చేయాలో అర్థం కాదనమాట.
అయితే అందులో అందరికంటే ఒక చాలా ముసలిగా ఉన్న ఒక పావురం ఏం చెప్తుంది, అందరం కలిసి ఒకేసారి రెక్కల్ని టపటప అని కొడదాము. అప్పుడేమవుతుందంటే ఆహ్, కిందన వల వేసి ఆ నెయిల్స్ అవి పెడతారు గదా! సూదుల్లా ఏమంటారు మేకుల్లాంటివి. అవన్నీ మనం అందరం ఒకేసారి రెక్కల్ని కొట్టడం వల్ల టపటప అని కొట్టడం వల్ల ఏమవుతుందంటే, ఆ మేకులు లూజ్ అయిపోతాయి. అప్పుడు ఈ వల వచ్చేస్తుంది. మనందరం ఎగురుకుంటూ వెళ్ళిపోవచ్చు అని చెప్తుందనమాట. ఐడియా ఇస్తుంది. అలాగే చేస్తాయన్నమాట. దాంతో మేకులన్నీ వచ్చేస్తాయి. ఇవేమో వలతో పాటు ఎగురుకుంటూ పైకెళ్ళిపోతాయన్నమాట. తర్వాత వేటగాడు చూస్తాడు. అయ్యో! అలా వెళ్ళిపోతున్నాయని చెప్పేసి కొంచెం పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. ఏమి చేయలేకపోతాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అవి ఒక ప్లేస్‌లో ఆగుతాయి. అన్నీ ఆగిన తర్వాత వాటి ఫ్రెండ్ ఒక ఎలుక ఉంటుంది. ఆ ఎలుకని పిలిచి ఆ ఎలుక సాయం కోరుతాయన్నమాట. అప్పుడు ఎలుక ఏం చేస్తుందంటే మొత్తం నెట్ అంతా కొరికేస్తుంది. దాంతో అవన్నీ రిలీజ్ అయిపోతాయన్నమాట. అలాగే ఏంటంటే మన జీవితంలో కూడా మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనం ఎన్నో ప్రాబ్లమ్స్‌లో కొన్ని తెలిసి, కొన్ని తెలియకుండా మనం ఇరుక్కొని ఉండిపోతామనమాట. మన లైఫ్‌లో ఎలుక ఎవరు అంటే గురువు అనమాట. గురువు మనకు చాలా ఇంపార్టెంట్. మనకి ఆయన కాన్స్టెంట్‌గా గైడ్ చేస్తూ ఉంటారు. ప్రతి ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఉంటుందనమాట. మనకి స్ట్రాంగ్ కన్విక్షన్ అనేది ఉండాలనమాట. గురువే మన ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి గురువు కృష్ణ మాత్రమే మన ప్రాబ్లమ్స్ నుంచి మనల్ని బయట పడేయగలుగుతారు. అట్‌లీస్ట్ ఆ ప్రాబ్లమ్‌ని ఫేస్ చేసే ధైర్యమైనా మనకి దొరుకుతుందనమాట. ఆహ్, అయితే కృష్ణ మనకి కాన్స్టెంట్‌గా కృష్ణ ప్లస్ స్పిరిచ్యువల్ మాస్టర్ మనకెప్పుడు కూడా హెల్ప్ ఉండి, మనకి కావాల్సిన మన ప్రాబ్లమ్స్ నుండి మనకి బయటికి రావడానికి కావాల్సిన తెలివి వాటన్నిటిని కూడా వాళ్ళు ఇస్తూ ఉంటారనమాట. గురువు అనేవాళ్ళు ఇంకా చెప్పాలంటే కృష్ణ కంటే ఇంకా ఇంపార్టెంట్. ఎందుకంటే కృష్ణ కంటే గురువు అనే గురువు చాలా మెర్సిఫుల్ అన్నమాట. ఆయన చాలా కరుణ కలిగి ఉంటారు మన పట్ల. తర్వాత మనం కూడా ఏంటంటే భక్తులు కూడా ఎప్పుడూ గురువు పట్ల చాలా నిష్ఠతో ఉండాలన్నమాట. గురువుకి ఏదిష్టమో వాళ్ళు చెప్పిన ఇన్‌స్ట్రక్షన్స్‌ని కరెక్ట్‌గా ఫాలో అవ్వాలి. లేకపోతే ఏమవుతుంది వాళ్ళు ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తారు. మనం తీసుకోము. మనం ఎలా సమస్య నుంచి బయటపడతాం. కష్టం అవుతుందన్నమాట. అయితే దానికి ఒక ఎగ్జాంపుల్ ఎవరు అనంటే మనం ఒక దక్షిణ భారతదేశంలో చైతన్య మహాప్రభువు దక్షిణ భారతదేశం వచ్చినప్పుడు ఆయనకి ఒక బ్రాహ్మణుడు కనిపిస్తారనమాట. ఆ బ్రాహ్మణుడు ఏం చేస్తారంటే రోజు భగవద్గీత చదువుతూ ఉంటారనమాట. ఎందుకు ఆయన ఇల్లిటరేట్ చదువుకోలేదసలు. నిరక్షరాస్యుడనమాట. ఆయనేం చదువుకోలేదు. కానీ మహాప్రభువు సారీ ఈ బ్రాహ్మణుడు గురువు చెప్తారనమాట. "నువ్వు ప్రతిరోజు భగవద్గీత చదవాలి" అని. ఆయనకి చదవడం రాదు. రోజు ఆ బుక్ ఓపెన్ చేస్తారు, కూర్చుంటారు. ఆ బుక్కు పైన ఫస్ట్ పేజ్ మీద లైక్ ఆ ఫోటో ఉంటుంది కదా! కృష్ణార్జునుల ఫోటో. ఆ ఫోటో చూస్తారు, ఏడుస్తూ ఉంటారు. ఇది కొన్ని రోజులు మహాప్రభు అబ్జర్వ్ చేస్తారనమాట. చేసి ఆ బ్రాహ్మణుడిని అడుగుతారు. "ఎందుకు నువ్వు ప్రతిరోజు భగవద్గీత చదువుతున్నావు, ఏడుస్తున్నావు" అనంటే ఏం నీకు అంటే ఏంటి నీకేం అర్థమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అని అడిగితే అప్పుడు ఆ బ్రాహ్మణుడు చెప్తాడనమాట. నేనేం చదువుకోలేదు. మా గురువుగారికి అది కూడా తెలుసు. అయినా సరే ఆయన నన్ను రోజు భగవద్గీత చదవమని చెప్పారు. నేనెలా చదువుతాను? ఊరికే రోజు బుక్ ఓపెన్ చేస్తూ ఉంటాను. పేపర్‌లు తిప్పుతూ ఉంటాను. మళ్ళీ క్లోజ్ చేసేస్తాను అని చెప్తారనమాట. మరి నువ్వెందుకు ఏడుస్తున్నావు? అని అడిగితే ఈ అదే పైన ఫస్ట్ కవర్ పేజ్ మీద కృష్ణార్జునుల ఫోటో ఉంది కదా! ఆ ఫోటో చూసినప్పుడు కృష్ణుడిని చూస్తే నాకు చాలా ఏడుపొస్తుందనమాట. ఎందుకంటే ఆయన గొప్పతనం చూసి నాకు కంట్లో నుంచి నీళ్లొస్తాయి. ఎందుకంటే ఆయన దేవాది దేవుడు. అయినా సరే ఆయన భక్తుల కోసం తన భక్తుడి కోసం ఆయన రథసారథిగా మారాడు కదా! అంత చేస్తున్నాడు కదా! అందుకని నాకు ఆహ్, కృష్ణ కృష్ణుడికి మన పట్ల తన భక్తుల పట్ల ఉండే ప్రేమను చూసి నాకు అలా కంట్లో నుంచి నీళ్లొస్తున్నాయి అని చెప్తారనమాట. అప్పుడు మహాప్రభు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. "నువ్వు నిజంగా మంచి డివోటీవి" అని చెప్పేసి ఆయన్ని కౌగిలించుకుంటారనమాట. అలా అది సౌత్ ఇండియన్ అంటే మనకి ఇక్కడ ఏంటంటే అతనికి రాకపోయినా గురువు చెప్పారు నేను చేసేయాలి అంతే. ఇప్పుడు మనకి చాలా సార్లు మనం ఈ పాయింట్ విన్నాం. కొన్నిసార్లు ఏంటంటే మనకి గురువు ఎప్పుడైతే ఇన్‌స్ట్రక్షన్ ఇస్తారో ఆ ఎంపవర్‌మెంట్ కూడా ఇస్తారనమాట. అంటే ఆ ఇన్‌స్ట్రక్షన్‌ని మనం ఫాలో అవ్వడానికి కావాల్సిన శక్తిని కూడా
గురువే మనకి ప్రసాదిస్తారనమాట. అంతేగాని గురువు ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చేసి మనల్ని నువ్వు చెయ్యి అని వదిలేయరు. ఆహ్, ప్రభుపాదులు వారు చూడండి యూఎస్ ఎళ్లారు. యూఎస్ వెళ్లి ఆయన ఫస్ట్ 1 ఇయర్ ఆయనకి ఆహ్, అంటే చాలా చేయడానికి ట్రై చేశారు కానీ ప్రీచింగ్ అనేది అంత అనుకున్నంతగా స్టార్ట్ అవ్వలేదన్నమాట. ఎన్నో సార్లు ప్రభుపాద్‌కి అనిపించింది ఇంక చాలులే వెనక్కొచ్చేద్దామని. కానీ ప్రభుపాదులు వారు ప్రతిసారి కూడా ఆయన గురువు ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్ ఫ గుర్తెచ్చుకునేవాళ్ళనమాట. గుర్తుకొచ్చేది. నువ్వు వెస్టర్న్ కంట్రీస్‌కెళ్ళి పాశ్చాత్య దేశాలకెళ్ళి నువ్వు ప్రచారం చేయాలి అని ప్రభుపాదుల వారికి వాళ్ళ గురువు ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్ ప్రతిసారి గుర్తొచ్చేదనమాట. గుర్తొచ్చి ఓకే. గురు మహారాజ్ చెప్పారు అనంటే ఇది జరుగుతుంది. వాళ్ళకి తెలుస్తుందనమాట. వాళ్ళకి తెలుసు. ఇది కంపల్సరీ ప్రచారం చేయాలి అంటే ఈ ప్రచారం డెఫినిట్‌గా చక్కగా జరుగుతుంది. అందుకే మా గురువు నన్నిక్కడికి పంపించారు అని స్ట్రాంగ్‌గా ఆయనకి గురువు పట్ల ఆసక్తి, గురువు పట్ల నమ్మకము, ఆ విశ్వాసం అనేది ఉన్నాయన్నమాట. అందుకే అది ఎగ్జిక్యూట్ చేయగలిగారు. ఒకవేళ మనం మన గురువు పట్ల మనకి డౌట్ ఉందనుకో, ఈయన ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చారు. ఎలా చేయగలను? ఈయనకేం కూర్చుంటారక్కడ నన్ను వెళ్ళమని ప్రచారం చేయమంటున్నారు. ఏదో ఒకటి మనం నెగెటివ్‌గా ఆలోచిస్తే ఆ ఎంపవర్‌మెంట్ అనేది ఆగిపోతుందన్నమాట. గురువు యొక్క దయ అనేది మనకి ఉండదు. కరుణ అనేది మనకి దొరకదు. 100% కావాలి అంటే చెప్పారు అంటే కంపల్సరీ అది జరుగుతుంది అని మనకు నమ్మకం ఉండాలి. నెక్స్ట్ ఇంకా ఈ ప్రభుపాదుల వారు ఇలాగా అమెరికా వెళ్లి అక్కడ ప్రచారం చేయాలి అనుకున్న టైంలో ఒకసారి తర్వాత తర్వాత అమెరికాలో బానే స్ప్రెడ్ అయింది. నెక్స్ట్ వేరే కంట్రీస్‌లో కూడా స్ప్రెడ్ చేయాలనుకుంటారు. ఈ కృష్ణ చైతన్యాన్ని. ప్రభుపాదుల వారు ఆఫ్రికాలో నైజీరియాకి బ్రహ్మానంద్ ప్రభుజీని పంపిస్తారు. అక్కడికి వెళ్లి నువ్వు ప్రచారం చెయ్యి అని చెప్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే ఆహ్, కొన్ని రోజులవుతుంది. తర్వాత ప్రభుపాదుల వారు కూడా నైజీరియా వెళ్తారు. అక్కడికి వెళ్లి చూస్తారనమాట. ఆహ్, అక్కడికి వెళ్లి చూసేసరికి అక్కడంతా మొత్తం ఇండియన్సే ఉంటారనమాట టెంపుల్‌లో. ఉండి వాళ్ళు కూడా ఎలా అంటే కొంచెం సేపు ఇలా వస్తారు, అలా వెళ్ళిపోతూ ఉంటారనమాట. అప్పుడు ప్రభుపాదుల వారు బ్రహ్మానంద్ ప్రభుజీని అడుగుతారు. ఆహ్, "ఏంటిదంతా? ఏం చేస్తున్నావు? వీళ్ళందరూ ఎవరు?" అనంటే వాళ్ళందరూ కూడా హిందూసే హిందూసే ప్రతిసారి వస్తారు, డొనేషన్ ఇచ్చి ఎళ్ళిపోతూ ఉంటారు. టెంపుల్ బానే రన్ అవుతుంది అని చెప్తారనమాట. అప్పుడు ప్రభుపాదుల వారు అంటారు, "ఇది కాదు నేను నీకు చెప్పింది ఆహ్, హిందూస్ వస్తారు, డొనేషన్ ఇస్తారు, వెళ్ళిపోతారు. అదెక్కడైనా జరుగుతుంది. త్రూ ఔట్ వరల్డ్‌లో హిందూస్ ఎక్కడున్నా వాళ్ళు టెంపుల్‌కొస్తారు, ఎంతో కొంత డొనేషన్ ఇస్తారు, వెళ్ళిపోతారు. మన ఇస్కాన్ మూవ్‌మెంట్ అనేది కృష్ణ చైతన్య ఆందోళన లేకపోతే ఉద్యమం అనేది ఏంటంటే, మనకి జస్ట్ డొనేషన్‌ల కోసము కాదు, లేకపోతే అందరికి ప్రసాదం ఇచ్చి పంపించేయడం. అది అది మనకి మెయిన్ మోటో కాదనమాట. ఇక్కడ ఇస్కాన్ సంస్థ ఎందుకు స్థాపించబడింది అంటే, కృష్ణ చైతన్య మార్గాన్ని చాలామంది బద్ధజీవులు వాళ్ళ జీవితాల్లో చాలా చాలా బాధలు అనుభవిస్తున్నారనమాట. అన్నిటికంటే మెయిన్ బాధ కృష్ణ నుంచి దూరం అవ్వడం. అది చాలా మందికి తెలియట్లేదు. నా జీవితంలో నాకన్నీ ఉన్నాయి. ఏదో కొంచెం సొంత ఇల్లు లేకపోతే కొంచెం ఏవో ప్రాపర్టీస్ అవి ఇవి ఉంటే అదే జీవితం, అదే హ్యాపీనెస్ అనుకుంటున్నారనమాట. అంతేగాని కృష్ణ నుంచి సెపరేట్ అవ్వడం చాలా పెద్ద ప్రాబ్లము. మనం చాలా సఫర్ అవుతున్నాము. చాలా దుఃఖిస్తున్నాము అనే విషయం మనకి తెలియట్లేదనమాట చాలా మంది బద్ధజీవులకి. ప్రభుపాదుల వారు ఆ విషయం చెప్తారనమాట. మన ఆందోళన అనేది మనం డబ్బులు కలెక్ట్ చేసుకోవడం, ప్రసాదాలు వితరణ చేయడం నార్మల్ టెంపుల్‌లాగా కాదు. ఇక్కడ మన మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే లోకల్ వాళ్ళని పిలవాలి. వాళ్ళకి భక్తిని మనం భక్తిలోకి తీసుకొని వెళ్ళాలి. వాళ్ళు కృష్ణ నుంచి దూరం అయిపోయారు. కృష్ణతో మళ్ళీ మనం కనెక్ట్ చేయాలి. అది మనకు మెయిన్ ఇంటెన్షన్ అని ప్రభుపాదుల వారు నైజీరియన్ నైజీరియాలో బ్రహ్మానంద ప్రభుజీకి చెప్తారు. అప్పుడు ఈయనంటారు ఆహ్, ఎలాగా ప్రభుపాద అవ్వట్లేదు. నేను చాలా ట్రై చేశాను. కానీ నైజీరియన్స్ ఎవరు రావడం లేదు అని చెప్తారనమాట. అప్పుడు ప్రభుపాద అంటారు బెటర్ అంటే ప్రభుపాద భగవంతుడిచ్చే ఆ బుద్ధి అనేది ఎంత షార్ప్‌గా ప్రతిదానికి కూడా సొల్యూషన్ ఇస్తారనమాట. సీనియర్ డివోటీస్ లేకపోతే శుద్ధ భక్తులు ప్రతిదానికి సొల్యూషన్ ఇస్తారు. ప్రభుపాదుల వారు ఏం చెప్పారో "ఓ పని చెయ్యి. నువ్వు ఎంట్రన్స్ డోర్ క్లోజ్ చేయొద్దు. ఎప్పుడూ ఓపెన్ చేసే ఉంచు. వాళ్ళని రానివ్వు. అంతేగాని నువ్వు క్లోజ్ చేసి ఉంచితే, ఇది మాకు సంబంధం లేదనుకోని వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే వస్తారనమాట. వచ్చిన తర్వాత బాగా కీర్తన చేయి. చాలా ఆహ్, బాగా ఎక్స్‌టాటిక్ కీర్తన అంటారు గదా! చాలా హై లెవెల్‌లో కీర్తన చెయ్యి అని చెప్తారనమాట. అలాగే చేయిస్తూ ఉంటారు.
మంచిగా ప్రసాదం పెట్టమంటారు. ప్రసాదం కూడా బాగా పెడతారు. స్లోగా ఏంటంటే మెయిన్ కీర్తనలో డాన్స్ చేస్తారు గదా! ఆఫ్రికన్స్‌కేంటంటే డాన్స్ అవంటే చాలా ఇష్టం అన్నమాట. నేను అంటే ఈ లెక్చర్ వినేటప్పుడు నేను వాళ్ళు డాన్స్ ఎలా చేస్తున్నారు అంటే వాళ్ళ మూవ్‌మెంట్స్ అవి చాలా ఫాస్ట్‌గా ఉంటాయన్నమాట. చాలా చేస్తున్నారు. మ్యూజిక్‌కి తగినట్టు పిల్లలది చూసాను నేను. అలా ఏంటంటే వాళ్ళు బాగా డాన్స్ అవి చేస్తారు. వాళ్ళకిష్టం కాబట్టి వాళ్ళకి మెయిన్ నైజీరియాలో ఇస్కాన్ ఇనీషియల్ డేస్‌లో క్లిక్ అయింది అంటే దానికి కారణం డాన్స్ అన్నమాట. కీర్తనలో చేసే డాన్స్. అలా వాళ్ళు స్టార్ట్ అయ్యారు. తర్వాత ఏంటంటే వాళ్ళు వచ్చి రోజు ప్రతి క్లాస్‌లున్నప్పుడల్లా వచ్చి ఏంటంటే ఇంక వాళ్ళకి ఆ అట్రాక్షన్ పెరిగిపోయిందన్నమాట. ఫిలాసఫీ పట్ల కూడా వాళ్ళకి అట్రాక్షన్ పెరిగింది. అలా ఏంటంటే ప్రభుపాదుల వారు ఎప్పటికప్పుడు మంచి ఐడియాస్ యాస్ ఎ గురువు ఆయన వాళ్ళ డిసైపుల్స్‌ని చాలా చక్కగా నడిపించారనమాట. మంచి ఇన్నోవేటివ్ ఐడియాస్‌తో రావడము, వాళ్ళని కరెక్ట్ వేలో భక్తిలో ముందుకు తీసుకొనెళ్ళడం. ఆ రకంగా చేశారనమాట. అయితే ఇక్కడ ఈ భక్తి చేయడానికి మనకు కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి అంటే హ్మ్. కాన్స్టెంట్‌గా చేయాలి. తర్వాత సిన్సియర్‌గా ఉండాలనమాట. ఈ 2 చాలా ఇంపార్టెంట్. మనం భక్తి అనేది కన్సిస్టెంట్‌గా చేయాలి. లేకపోతే ఏమవుతుంది ఒకరోజు చేసి, ఒకరోజు చేయకపోతే సీరియస్‌నెస్ అనేది ఉండదనమాట. కొన్ని రోజులు చేస్తాం తర్వాత వదిలేస్తాం అనమాట. కాకపోతే కొంతమందికి ఇది చాలా కాంప్లెక్స్‌గా అనిపిస్తుంది. చాలా కష్టంగా అనిపిస్తుందనమాట భక్తి అనేది. కొంతమందికి ఏంటంటే చాలా ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోతారు. దానికి కారణం ఏంటి అంటే మనం ఈ ఆహ్, మన హార్ట్ ముందు సింపుల్‌గా ఉండాలనమాట. మనం సరే భక్తి చేస్తాను. కానీ ఇది నిజంగా కరెక్టేనా? ప్రభుపాదులు వారు చెప్తున్నది కరెక్టేనా? లేకపోతే డివోటీ చెప్పేది కరెక్టేనా? మనకి ఇన్ని రకాల డౌట్స్‌తో మనం వెళ్ళామనుకోండి, ఓపెన్ మైండ్‌తో వెళ్ళి అక్కడ ఇచ్చే అవి మంచి ఇన్‌స్ట్రక్షన్స్ అని చెప్పేసి మనం యాజ్ ఇట్ ఈస్‌గా తీసుకొని ఫాలో అయితే ఈజీగా ఉంటుంది. ప్రభుపాదులు వారు ఒకటే పాయింట్ చెప్తారనమాట. ఎవరైతే సింపుల్ హార్ట్‌తో ఉంటారో వాళ్ళకేంటంటే భక్తి అనేది ఈజీగా జరిగిపోతుంది. ఎవరైతే కాంప్లెక్స్ మైండ్‌తో ఉంటారో రకరకాల డౌట్‌లనమాట. నిజంగా ఈ డివోటీ కరెక్టేనా? ఏమో రీసెంట్‌గా మా సెంటర్‌కి ఒకతను వచ్చాడనమాట. అతను పానీహటి ఫెస్టివల్ గురించి చెప్పాము. ఇంత చార్జెస్ ఉంటాయి అని చెప్పామనమాట. దానికి అతను ఆహ్, స్ కొన్ని సార్లొచ్చారు. ముందు కూడా ఆయన బిహేవియర్ అంత బాలేదు. మధ్యలో రావడం మానేశారు. మళ్ళీ వచ్చారనమాట. ఎప్పుడు డివోటీస్‌తో ఫైటింగ్ అనమాట. అప్పుడు కూడా హటి ఫెస్టివల్ గురించి కూడా మేము చెప్పినప్పుడు ఆయనేంటి ఫుల్ ఫైటింగ్ స్పిరిట్‌తో ఉన్నారు. ఏమంటున్నారంటే, "మీరు ఇస్కాన్‌లో మీలాగా మేము కార్‌లో ఆటిల్లో తిరగము. కానీ ఎందుకు మేము మీకు డబ్బులివ్వాలి? ఇప్పుడు బెంగుళూరు నుంచి శ్రీరంగపట్నం వెళ్ళాలి. కొంచెం ట్రాన్స్‌పోర్ట్ చార్జెస్ ఉంటాయి. భోజనం చార్జెస్ ఉంటాయి. మీరు ఏ ఇస్కాన్‌లో ఏమైనా యాత్రకు జనరల్‌గా తీసుకొనెళ్ళేటప్పుడు ఏదైనా మిగిల్చుకోవాలి అనే దాంతో ఎప్పుడు తీసుకొనెళ్ళరనమాట. టెంపుల్‌కి ఏమైనా ఫండింగ్ ఉంటది. అలా ఆలోచించి తీసుకొనెళ్ళరు. భక్తుల పర్స్పెక్టివ్ నుంచి టెంపుల్ ఎప్పుడు ఆలోచిస్తారనమాట. టెంపుల్ మేనేజ్‌మెంట్ ఎప్పుడు. మనకి ఎలా లాభం చెయ్యాలి అలా ఆలోచిస్తారు. ఇప్పుడాయన కొత్తగా వచ్చాడు. ఆయనకి డౌట్స్ అన్నమాట. ఏమో వీళ్ళు ఈ డబ్బులన్నీ ఆయన ఫైనల్‌గా ఆయన ఆ రోజు ఎలా కంక్లూడ్ చేశారంటే, ఆ సెంటర్‌కొచ్చే డబ్బులన్నీ ఇక్కడున్న భక్తులందరూ తినేసి ఇలా కార్‌లో తిరుగుతున్నారు. ఆ రకంగా ఆయన మాట్లాడడం జరిగిందనమాట. ఓకే. ఇదంతా మన ప్యూరిఫికేషన్ కోసం. ప్రాబ్లమ్ ఏం లేదు. కాకపోతే ఏంటంటే, ఇలాంటి డౌట్స్ ఎవరికైతే ఉంటాయో, అలాంటి వాళ్ళు భక్తి చేయడం అనేది చాలా కష్టం అనమాట. ఎవరైతే చాలా తర్వాత భక్తి చేసే రోజుల్లో సాధన భక్తులు ఎవరైతే ఉంటారో మనలాంటి వాళ్ళందరూ మనకి ఇనీషియల్‌గా మన హృదయం అనేది చాలా రాయిలాగా ఉంటుందనమాట. ఎప్పుడైతే మనం భక్తి చేస్తూ ఉంటామో మనలో అనర్థాలన్నీ పోతూ ఉంటాయో, మన హార్ట్ అనేది బటర్‌లాగా తయారవుతుందనమాట. వెన్నలాగా తయారవుతుంది. ఎప్పుడైతే వెన్నలా తయారవుతుందో మనం కృష్ణకి చాలా ఇష్టపడతాం. ఇష్టం అయిపోతాం అనమాట. ఎందుకంటే కృష్ణకి వెన్నంటే ఇష్టం కదా! మన హార్ట్ కూడా అంత సాఫ్ట్‌గా, అంత ఈజీగా కృష్ణ చెప్పే ఇన్‌స్ట్రక్షన్స్, గురువు చెప్పే ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ మనం యాక్సెప్ట్ చేయగలుగుతాం కాబట్టి, మనకు భక్తి కూడా చాలా ఈజీగా జరుగుతుంది. ఎవరైతే ఇందాక మనం చెప్పుకున్నట్టు చాలా కాంప్లెక్స్ మైండ్‌తో ఉంటారో, వాళ్ళకి భక్తి ఎప్పుడు చాలా కాంప్లికేటెడ్‌గా ఉంటుందనమాట. వాళ్ళంత తొందరగా యాక్సెప్ట్ చేయలేరు. దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ ఉంది. ప్రభుపాదుల వారికి ఒకసారి ఒక లెటర్ వస్తుందనమాట. ఆ లెటర్‌లో అది చాలా పెద్ద లెటర్ అనమాట. ఒక 10 పేజెస్ లెటర్ ఉంది. 10 పేజెస్ లెటర్‌లో అంతా ఏవేవో సమస్యల గురించి, నేను భక్తి చేయలేకపోతున్నాను, లేకపోతే ఇంకా
నాకు మాల చేయడం మీద నాకు ఇంట్రెస్ట్ ఉండట్లేదు. ఇలా ఏవేవో అన్నమాట. అన్నీ ఒక 10 పేజీల దానిలో రాసారన్నమాట. రాసి లాస్ట్‌లో ఏం పెట్టారు? యువర్ ఇన్‌సిగ్నిఫికెంట్ సర్వెంట్ అని ఆ పర్టిక్యులర్ భక్తుడు రాసాడన్నమాట. అప్పుడు ప్రభుపాదుల వారు ఆ భక్తుడికి మళ్ళీ అంటే మళ్ళీ అడిగారన్నమాట. "నువ్వు రోజు బుక్స్ చదువుతున్నావా? చాంటింగ్ చేస్తున్నావా?" "లేదు, చేయట్లేదు" అని రిప్లై వచ్చింది. అప్పుడు ప్రభుపాదుల వారు వేరే భక్తుడితో చెప్తారన్నమాట. ఈయన ఈయనకి చదవడానికి టైం లేదు. ఈ పర్టిక్యులర్ భక్తుడికి చదవడానికి టైం లేదు. చాంటింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ లేదు. రెండిటికి ఇంట్రెస్ట్ లేదు. ఇంత పెద్ద మెయిల్ రాయడానికి మాత్రం టైం ఉంది. అంతా రాసాడు. లాస్ట్‌లో యూ ఆర్ ఇన్‌సిగ్నిఫికెంట్ సర్వెంట్ అని పెట్టాడన్నమాట. ఏంటంటే అతనికి లైఫ్‌లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పారన్నమాట. ఇన్‌సిగ్నిఫికెంట్ అంటే దాని అర్థం ఏంటి? అల్పమైన భక్తుడు. మీ అల్పమైన శిష్యుడిని అని పెట్టడం అన్నమాట. అని రాసారు. యూ ఆర్ ఇన్‌సిగ్నిఫికెంట్ సేవకుడిని. అల్పమైన సేవకుడిని అని. ఇప్పుడు అంత అల్పుడైనప్పుడు అతనికి అంత బిగ్ ప్రాబ్లమ్ ఎందుకొచ్చింది అని ప్రభుపాద్ చెప్తారనమాట. అన్ని పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయని లెటర్ మొత్తం ఒక 10 పేజీలు లెటర్ రాసారు గదా! ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ చదవడానికి టైం లేదు. లెటర్ రాయడానికి టైం ఉంది. అదొక పాయింట్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే అంత అల్పంగా ఉండే వాళ్ళకి ఇప్పుడు అంటారు కదండీ! అంత చెట్టుకు అంత గాలి అని. ఇప్పుడు మనం బాగా ధనవంతులున్నారనుకోండి. వాళ్ళెప్పుడు ఇన్‌సెక్యూర్డ్‌గా ఉంటారు. ఎందుకంటే ఏ దొంగలొచ్చినా ధనం తీసేసుకుంటారో అని భయం ఉంటుంది. అలా కాకుండా పేదవాళ్ళు ఉన్నారనుకోండి. వాళ్ళు తలుపులు తీసి పడుకున్నా వాళ్ళకేం భయం ఉండదు. అంటే ఇప్పుడు ఈ భక్తుడు కూడా అలా నేను చాలా అల్పుడిని అని చెప్పుకునేటప్పుడు అల్పులకి అంత పెద్ద ప్రాబ్లమ్స్ ఎందుకొస్తాయి అనేది ప్రభుపాదుల వారి పాయింట్ అన్నమాట అక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే అంటే గురువు ఇన్‌స్ట్రక్షన్స్ తీసుకొని ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళకి ఇష్టం లేదు. అందుకని కారణాలు వెతుక్కుంటున్నారనమాట. అలా ఉండకూడదు. అలా ఉన్నారనుకోండి మనం భక్తిలో పురోగతి చెందడం అనేది చాలా కష్టం. ఇంకొకటి, ఇంకొకటి ఏంటి అంటే ఆహ్, శ్యామానంద పండిత్ ఉన్నారు గదా! ఆ శ్యామానంద్ పండిత్‌కి ముందు పేరు దుక్కి కృష్ణదాస్ అన్నమాట. ఒకసారి ఏమవుతుంది ఈ ఈయనకి ఈ దుక్కి కృష్ణదాస్‌కి శిక్షా గురువు జీవ్ గోస్వామి అన్నమాట. జీవ గోస్వామి ఒక ఒక ఏమంటారు ఒక సేవ ఇస్తారన్నమాట. ఈ దుక్కి కృష్ణదాస్‌కి. "నువ్వు రోజు వెళ్లి సేవాకుంజ్‌కి వెళ్లి అక్కడ ఆ ప్లేస్ అంతా క్లీన్ చెయ్యి" అని చెప్తారన్నమాట. అప్పట్లో ఆ చీపుర్లవి ఎలా ఉండేవంటే, ఇప్పుడు చీపురు మనం క్లీన్ చేయాలంటే ఎలా చేస్తామండి? నించొనే మాపింగ్, నించొనే చీపురు కూడా సైజ్ తగ్గనివ్వమనమాట. పెద్ద చీపురు తీసుకుంటాం. ఎందుకంటే నించొని తుడిచేయొచ్చు కదా! ఫాస్ట్‌గా అయిపోతుందని. కానీ అప్పట్లో ఎంతంటే చిన్న చిన్న చీపుర్లుండేవనమాట. కంపల్సరీ మన బాడీ అంతా బెండ్ చేసి తుడవాల్సి వచ్చేది. ఈవెన్ ఈ సేవాకుంజ్‌లో ఈ 'దుక్కి కృష్ణదాస్' కూడా అలాంటి సర్వీసే తీసుకొని, ఆ సేవాకుంజ్‌లో అంతా క్లీన్ చేస్తూ ఉంటారనమాట. ఒకసారి అతను జనరల్‌గా ఈ సేవాకుంజ్‌లో ఏంటంటే రాధారాణి సకులు వాళ్ళందరూ అక్కడికొచ్చి పాస్ టైమ్స్ అవి చేస్తూ ఉంటారు. మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు. ఒకసారి ఏమవుతుందంటే, ఈ 'దుక్కి కృష్ణదాస్‌కి' ఒక చిన్న కాళ్ళ గజ్జెలకి మువ్వలుంటాయి గదా! ఆ మువ్వ ఒకటి దొరుకుతుందనమాట. దొరికితే ఇదేంటా అని పట్టుకుంటారు. అదే టైంలో అక్కడ రాధారాణికి ఆ కాలు గజ్జెలు పోయాయని చెప్పేసి విశాఖని పంపించడం జరుగుతుంది. విశాఖ వచ్చి ఈ 'దుక్కి కృష్ణదాస్‌ని' అడుగుతుందనమాట. "నువ్వేమైనా నూపురం చూసావా రాధారాణిది" అనంటే ఇతనేం చెప్తాడు, "ఆ! దొరికింది. కాకపోతే నేను నీకివ్వను. నేను రాధారాణికే ఇస్తాను. నన్ను తీసుకొనెళ్ళు అక్కడికి" అనంటే తీసుకొనెళ్తుందనమాట విశాఖ. అక్కడికెళ్ళిన తర్వాత రాధారాణికి ఇస్తాడనమాట. రాధారాణి రోజు ఈ సేవాకుంజని చాలా నీట్‌గా ఉంచుతున్నాడు గదా! 'దుక్కి కృష్ణదాస' ఆవిడ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట రాధారాణి. తర్వాత ఈ నూపురం తీసుకొనొచ్చి రాధారాణికిచ్చాడు కాబట్టి, దానికి కూడా ఆవిడ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. రాధారాణికి ఇంకో పేరేంటండి శ్యామ కదా! శ్యామకి ఆనందాన్నిచ్చాడీయన. అందుకని ఈ 'దుక్కి కృష్ణదాస్' పేరేమైందంటే శ్యామానంద్ పండిత్ అయిందనమాట. అలా ఏంటంటే మనం ఎప్పుడైతే ఆహ్, మనకి మన గురువు ఇచ్చిన చూడండి రాధారాణి దర్శనం దొరికింది. గురువు ఇన్‌స్ట్రక్షన్ ఫాలో అవ్వడం వల్ల ఈ శ్యామానంద్ పండిత్‌కి ఆయనకి రాధారాణి పేరు కూడా మార్చేసింది. తర్వాత రాధారాణి దర్శనం దొరికింది. ఆ సేవ చేసుకునే భాగ్యం దొరికింది. ఇన్ని జరిగాయన్నమాట. అంటే మనం మన గురువు ఇన్‌స్ట్రక్షన్స్‌ని
ఎప్పుడైతే ఎలాంటి డౌట్స్ లేకుండా ఇప్పుడు మన గురువు చెప్పారు అంటే మన మంచి కోసమే చెప్తారు. అందుకని మనకేదో చెడు జేయడానికి చెప్పరు కదా! అది అర్థం చేసుకొని మన ఇన్‌స్ట్రక్షన్స్‌ని కష్టం అనుకోకుండా ఇందాక నేను చెప్పినట్టు మనకి ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చినప్పుడే ఆ ఎంపవర్‌మెంట్ కూడా వస్తుందనమాట. సేవ చేయడానికి కావాల్సిన ఆ శక్తిని కూడా వాళ్ళే ఇస్తారనమాట. అలా ఎవరికైతే నమ్మకం ఉంటుందో, గురువు మీద నమ్మకం ఉంచి ఆ సేవను బాగా చక్కగా చేస్తారో, వాళ్ళకి కంపల్సరీ మంచి జరుగుతుందనమాట. తర్వాత హనుమంతుడు ఇప్పుడు మనకైతే అంత మనకి ప్రభుపాదుల వారు ఆహ్, కృష్ణ భక్తి చేయడానికి మన లైఫ్‌ని చాలా సింప్లిఫై చేసేసారనమాట. ఎలా ప్రభుపాదుల్లాగా మనం కూర్చొని చాలా బుక్స్ చదివి, బుక్స్ రాయాల్సిన అవసరం లేదు. అన్నీ రెడీమేడ్‌గా అవైలబుల్‌గా ఉన్నాయి. ఇప్పుడు మనకు చూడండి ఇడ్లీ, దోస బ్యాటర్ అవన్నీ ఎలాగా బయట రెడీమేడ్ మిక్స్‌లు దొరుకుతున్నాయో, అలాగే ఏంటంటే ప్రభుపాదుల బుక్స్ అన్నీ కూడా మనకి అన్ని వేదాలు తర్వాత అన్ని శాస్త్రాల సారం అన్నమాట ప్రభుపాదుల గారి బుక్స్. ఆ బుక్స్ ఒకటి చదివితే చాలు. మనం రకరకాల బుక్స్ చదివేసుకొని మనం బుర్రపాడు చేసుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత మనం భక్తి చేయడానికి ఒక హనుమాన్ చూడండి ఆత్మవిద్య నేర్చుకోవడానికి ఆహ్, సూర్యుడు ముందు సూర్యుడితో పాటు సూర్యుడి దగ్గరికి వెళ్తాడు. నేను ఆత్మవిద్య నేర్చుకోవాలనుకుంటున్నాను. నాకు నేర్పించు అని ఆయన అడిగినప్పుడు నాకు ఖాళీ లేదు. ఎందుకంటే నేనెప్పుడూ ఒక ప్లేస్‌లో ఉండను. తిరుగుతూనే ఉంటాను అని సూర్యుడు చెప్తాడనమాట. అప్పుడు హనుమాన్ ఏమంటాడంటే, సరే అయితే నేను కూడా నీతో పాటే తిరుగుతానని చెప్పేసి రివర్స్ డైరెక్షన్‌లో అంటే సూర్యుడు ఇలా వస్తూ ఉంటే హనుమానేమో ఈ డైరెక్షన్‌లో రివర్స్ డైరెక్షన్‌లో ఉండి వెనక్కి నడుస్తూ ఉంటాడనమాట. ఇలా వెనక్కి నడుస్తూ ఉంటాడు. సూర్యుడేమో ఇలా ఫ్రంట్‌కొస్తూ ఉంటాడనమాట. అలా తిరుగుతూ మొత్తం అంతా విద్యని నేర్చుకుంటాడనమాట హనుమాన్. మరి నరోత్తమ్ దాస్ ఠాకూర్ తీసుకుంటే ఆయనేం చేశారంటే ఆయనకి లోకనాథ్ గోస్వామి నుంచి ఆయనకి ఎన్నో సార్లు అడిగినా ఆయన దీక్ష ఇవ్వరనమాట. దీక్ష ఇవ్వకపోతే నాకు శిష్యుల్ని యాక్సెప్ట్ చేయడం నాకిష్టం లేదు. అందుకే నేను నీకు దీక్ష ఇవ్వను అని అడిగితే, ఈ నరోత్తమ్ దాస్ ఠాకూర్ ఏం చేస్తారంటే చాలా మీనియల్ సర్విస్ తీసుకుంటారనమాట. అంటే చాలా లో లెవెల్ సర్విస్‌ని తీసుకుంటారు. ఏంటది పూర్వకాలంలో అప్పట్లో ఎలా ఉండేదంటే ఈ మల విసర్జన అవి చేసేవాళ్ళు కదా! ఆ ప్లేస్‌కి ఒక్కొక్కళ్ళకి ఒక ప్లేస్ అలాటెడ్ ప్లేస్ ఉంటుందనమాట. జనరల్‌గా ఒక ఫ్యామిలీకి అలాగా. ఒకళ్ళు అంటే అందరూ అదే ప్లేస్ యూజ్ చేయరు. సో, ఇలాగే ఈయనకి ఒక స్పెసిఫిక్ ప్లేస్ ఉండేది. రోజు ఆయన అక్కడికే వచ్చి ఈ మల విసర్జన అవి చేస్తే, ఈ నరోత్తమ్ దాస్ ఠాకూర్ ఏం చేసేవాళ్ళు, ఆయన వెళ్ళిపోగానే ఆ ప్లేస్ అంతా క్లీన్ చేసి, అక్కడంతా పూలతో అలంకరించి, అదంతా బాగా నెక్స్ట్ డేకి అంతా బాగా రెడీ చేసేవాళ్ళనమాట. ఈ ఈ లోకనాథ్ గోస్వామి ప్రతిసారి వస్తూ ఉంటారు. ప్రతిరోజు అక్కడ చూస్తూ ఉంటారు. ఏంటిదంతా? ఎవరిదంతా చేస్తున్నారు? ఈ క్లీనింగ్ అంతా ఎవరు చేస్తున్నారు? అని ఆయనకి డౌటొస్తుందనమాట. సరే ఒకరోజు అబ్జర్వ్ చేయాలని ఒకరోజు ఆయన చెట్టు చాటున చూసుకొని నించుంటారని చూస్తూ ఉంటారు. అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఈ నరోత్తమ్ దాస్ ఠాకూర్ వచ్చి మొత్తం క్లీన్ చేసేస్తారనమాట. ప్లేస్ అంతా క్లీన్ చేస్తారు. అప్పుడు ఈ లోకనాథ్ గోస్వామి అడుగుతారనమాట. "నరోత్తమ ఏం చేస్తున్నావు నువ్వు? ఇక్కడికి వచ్చి ఎందుకు ఈ పనంతా? ఇది నువ్వు ఒక రాజకుమారుడివి. నువ్వెందుకు ఇదంతా చేస్తున్నావు? ఇది కరెక్ట్ కాదు. నువ్వు ఇలా చేయొద్దు" అనంటే ఆయన ఒప్పుకోడనమాట. ఏడుస్తాడు నరోత్తమ్ దాస్ ఠాకూర్. "నాకు మీ నుంచి దీక్ష కావాలి. దానికోసమే నేను ఇదంతా చేస్తున్నాను. నాకు మీ సేవ చేసుకునే భాగ్యం నాకు కావాలి" అని అడుగుతారనమాట. ఇంకా అప్పుడు ఆ తర్వాత ఇంక లోక్నాథ్ గోస్వామి తర్వాత ఆయనకు దీక్ష ఇవ్వడం అదంతా జరుగుతుంది. మొత్తానికేంటంటే గురువు పట్ల మనకి అంత నిష్ట అనేది ఉండాలనమాట. ఇప్పుడు నారద మునిని తీసుకున్నా, నారద మునికి ఏంటంటే కొన్ని సార్లు భక్తులకి కొన్ని ఇన్‌బిల్ట్ క్వాలిటీస్ ఉంటాయన్నమాట. ఈ నారద మునికి ఏంటంటే భక్తి వేదాంతుల్ని కలవక ముందే నారద మునిలో కూడా కొన్ని క్వాలిటీస్ ఉన్నాయన్నమాట. మంచి క్వాలిటీస్ 4 ఉన్నాయన్నమాట. అవేంటి అంటే నారద ముని చెప్తారు. ఆ క్వాలిటీస్ ఏంటి అంటే దంతే దంతే అక్రీడనకే తర్వాత అనువర్త్మనే తర్వాత అల్పభాషిణి. ఇవి ఈ 4 గుణాలు ఉంటాయి అని చెప్తున్నారు. అయితే ఇందులో ఫస్ట్‌దేంటంటే దంతే. దంతే అంటే నారదమునికేంటంటే ముందు నుంచే ఈ సెన్సెస్ అన్నిటిని కంట్రోల్ చేసుకునే కెపాసిటీ ఉందన్నమాట. ఆయన కంట్రోల్స్ అన్నీ సె సెన్స్ కంట్రోల్డ్‌గా ఉండడం అన్నమాట దంతే అంటే. నెక్స్ట్‌దేంటంటే అక్రీడనకే. జనరల్‌గా నారదముని ఈ భక్తి వేదాంతుల్ని కలిసే టైంకి ఆయన చాలా చిన్నతను. అప్పటికే సెన్స్ కంట్రోల్ ఉంది. అదొకటి.
ఇంకొకటేంటి అంటే నారదముని 5 సంవత్సరాలు బాబు కాబట్టి జనరల్‌గా 5 సంవత్సరాల పిల్లలు ఏం చేస్తారంటే బయటికెళ్ళి వేరే పిల్లలతో ఆడుకోవడం అవన్నీ చేస్తారు. అక్రీడనకే అంటే అలా నాకు ఇంక్లినేషన్ లేదు. ఆడుకోవడం వైపు నాకెలాంటి ఆసక్తి లేదు అని అదొకటి. ఆయనకి ఆసక్తి అనేది లేదు అని చెప్తున్నారు. నెక్స్ట్ థర్డ్‌ది ఏంటి అంటే అనువర్తమనే. అనువర్తమనే అంటే ఈ సుపీరియర్స్ ఉంటారు గదా! మనకంటే భక్తులు పెద్దవాళ్ళుంటారు గదా! వాళ్ళ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నిటిని కూడా నారదముని ఎప్పుడూ చాలా ఫెయిత్‌ఫుల్‌గా చాలా విశ్వాసంతో ఆయన ఇన్‌స్ట్రక్షన్స్ అన్నిటిని ఫాలో అయ్యేవాళ్ళనమాట. అనువర్తమనే అనే వర్డ్‌కి అది మీనింగ్. నెక్స్ట్ అల్పభాషిణి. డివోటీస్‌కి ఉండాల్సిన మెయిన్ లక్షణం అన్నమాట. ఎంత అవసరమో అంతవరకు మాట్లాడాలి. మాట్లాడారు అంటే ఓన్లీ కృష్ణ భక్తి గురించి మాత్రమే మాట్లాడాలన్నమాట. అది అలా నారదమునికేంటంటే 4 క్వాలిటీస్ ముందే ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే ఆయన సెన్సెస్ అన్నీ కంట్రోల్డ్‌గా ఉన్నాయి. ఆయన ఎంతవరకు మాట్లాడాలో అంతే మాట్లాడతారు. తర్వాత ఆటల వైపు అలాంటి వైపు ఎలాంటి ఇంక్లినేషన్ లేదు. ఇష్టం లేదు. తర్వాతేంటంటే ఆచార్యుల ఇన్‌స్ట్రక్షన్స్‌ని యాజ్ ఇట్ ఈస్‌గా ఫాలో అవ్వడం. ఇవన్నీ కూడా నారదమునిలో ఉన్న మంచి లక్షణాలనమాట. ఎప్పుడైతే ఈ భక్తి వేదాంతుల్ని కలుస్తారో నారదముని, వాళ్ళ ఉచ్చిష్ట తీసుకోవడం, వాళ్ళ నుంచి చాలా శ్రవణం చేస్తారనమాట. ఎప్పుడైతే ఇవన్నీ చేస్తారో నారదముని ఇంకా మంచి భక్తులవుతారనమాట. ఇంకా ఆహ్, యాహ్! అయితే ఈరోజు మనకి ఈ 2 శ్లోకాల్లో అంటే 10వ శ్లోకము, తర్వాత వచ్చే 11వ శ్లోకం. ఈ 2 శ్లోకాల్లో ఏంటంటే భగవంతుడు ఏం చేస్తానని చెప్తున్నారంటే, ఎవరైతే ఇలా ఒక హనుమంతుడిలాగా, ఒక నరోత్తమ్ దాస్ ఠాకూర్‌లాగా, తర్వాత ఒక నారద మునిలాగా ఇలా ఎవరైతే భగవంతుడిని భక్తితో అర్చిస్తారో, అది గురువు పట్ల నిష్టతో ఉంటారో అలాంటి వాళ్ళకి భగవంతుడు ఏం చేస్తానని చెప్తున్నారంటే వాళ్ళకి బుద్ధిని ప్రసాదిస్తాను. ఆ బుద్ధి దేనికి? మెటీరియల్ ఎంజాయ్‌మెంట్ కోసం కాదు. భగవంతుడు భక్తి చేయడానికి, భగవంతుడిని ప్లీజ్ చేయడానికి అని ఈరోజు మనం ఈ 10వ శ్లోకంలో తెలుసుకున్నాం అన్నమాట. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలుంటే అడగండి మాతాజీస్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. గురువు యొక్క సమక్షంలో గురువు యొక్క సూచనతో మనం గనక భక్తి చేస్తే సేవ చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో చాలా అద్భుతంగా ఉంది మాతాజీ. మీరు చెప్పినట్టుగా హనుమంతుడు ఇంకా చూసినామంటే కాల్చుకొచ్చేవాడు. అలా భక్తులు కూడా ఆ క్యూరియాసిటీ ఆ తపన అనేది ఉంటే కనుక ఖచ్చితంగా భక్తులు ఇంకా పురోగమిస్తారు గురువు యొక్క సమక్షంలో ఉంది. భలే ఎగ్జాంపుల్స్ తో చెప్పారు మాతాజీ. చాలా బాగుంది మాతాజీ. నరోత్తమ్ దాస్ ఠాగూర్ గారి యొక్క గురువు గారి పేరు లోకనాథ గోస్వామి మహారాజ్ మాతాజీ. లోకనాథ గోస్వామి. ఓకే మాతాజీ. థ్యాంక్ యూ హరే మాతాజీ. కృష్ణ చాలా మాతాజీ. దండవత్ మాతాజీ. హరే కృష్ణ ప్రణామాలండి. మాతాజీ. ధన్వత్ ప్రణామాలు. ధన్యవాద ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ దండ ప్రణామం మాతాజీ. చాలా బాగుంది మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్వత్ ప్రణామం. హరే కృష్ణ. గురువుల వల్ల ఎన్ని నేర్చుకోగలమో కూడా చెప్పారు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ మాతాజీ. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. హరే డౌట్ అండి. చెప్పండి. శిష్యుడు ఒక పని చెప్తే 4 పనులు చూసుకొస్తానన్నారు. ఒక్కోసారి గురువు గారు ఏది చెప్తే అదే చెయ్యాలి, మనం ఏది ఎక్స్ట్రా చేయకూడదు అంటారు కదా మాతాజీ. ఎంతమంది ఆ పని చూసుకురావాలంటారు, గురువు గారు అప్పుడు కోపగిస్తారు కదా మాతాజీ. కాదు ప్రభుజీ, ఇప్పుడు అవసరమైందనుకోండి, ఇప్పుడు ఇందాక నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా! దానికి రిలేటెడ్‌గా ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా ప్రభుజీ. ఒక మామిడి పండు తీసుకొని అంటే మామిడి పండు తీసుకొని వచ్చేస్తే దానికి రిలేటెడ్‌గా అడిగిన క్వెషన్స్ అన్నీ మనం ఆన్సర్ చేయగలగాలి కదా ప్రభుజీ. లేకపోతే పదే పదే చూడండి వాళ్ళేం చేశారు ప్రతిసారి వెళ్ళడం, తెలుసుకోవడం టైమ్ వేస్ట్ కదా ప్రభుజీ. దానికి బదులు 4, 5 సర్వీసులు ఆ టైంలో అవుతాయి కదా! ఆ రకంగా అన్నమాట. ఇప్పుడు గురువు ఇరిటేట్ చేస్తారనుకోండి. ఇప్పుడు మామిడి పండు గురించి తెలుసుకొని రమ్మంటే వెళ్లి ఇంకొకటేదో చేసుకొని వచ్చామనుకోండి. అంటే వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టడమో, లేకపోతే ఆహ్, కొబ్బరికాయ గురించి తెలుసుకొని వచ్చారనుకోండి. అదక్కడ అన్‌ఇంపార్టెంట్. అలాంటప్పుడు గురువుకి కోపమొస్తుంది. గురువు మాటలు మనం విననట్టు అవుతుందనమాట. ఇప్పుడు ఇలాంటి కేసులు ఏంటంటే దానికి ఈవెన్ మనం
గురువు వరకు అక్కర్లేదు ప్రభుజీ. ఈవెన్ మనం డే టు డే లైఫ్‌లో కూడా మన పిల్లలకి ఏమైనా పని చెప్తే, వాళ్ళు మొత్తం అన్ని పనులు దానికి సంబంధించినవన్నీ ఎక్కువ ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చారనుకోండి, మనకు ఆబ్వియస్‌లీ అది హ్యాపీగా అనిపిస్తుంది. యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్. పనికిమాలిన ఏదైనా చూసి దానికి చెత్తంతా తీసుకొనొచ్చి మన తల మీద వేశారనుకోండి, అప్పుడు మనకి ఇరిటేషన్ వస్తుంది. అలా కాకుండా ఇది మంచిది, గుడికెళ్ళి రా అంటే గుడికి వెళ్ళి, అక్కడికి వెళ్ళి అక్కడేదో ప్రవచనం జరుగుతుంటే అది విని దానిలో పాయింట్స్ పిల్లలు నోట్ చేసుకొనొచ్చి మనకు చెప్పారనుకోండి, మనకు కోపం రాదు కదా! గుడికెళ్ళమంటే నువ్వెందుకు అవన్నీ చేసుకొనొచ్చావు అని మనం అడగము. కదా ప్రభుజీ. అదేలే మాతాజీ. ఆ! హరే అలా. కృష్ణ. గురువు గారి మాట అర్థం చేసుకుని రావాలి పని. ఏం చెప్తున్నారు దాని గురించి అర్థం చేసుకుని రావాలి అందుకే పని. రైట్ ప్రభుజీ. అందుకే ప్రభుపాదులు వారు భక్తి అనేది ఎలా చేయాలంటే బుద్ధితో చేయాలి అని చెప్పారన్నమాట. బుద్ధి అనేది ఇంపార్టెంట్. గురువు గారి యొక్క మూడు ఒక్కోసారి కూడా గురువులు అర్థమవుతుంది కోపరిస్తారేమో, కాబట్టి అది శిష్యుడికి వేరేది ఏమన్నా పని చేసుకొస్తే అని అడుగుతున్నా, వేరేదేం లేదండి. ఎంత మటుగా ఆ పని మీరు చూస్తారా, మిగతా మీరు చేయకూడదు అంటారు కదా అని ఆ ఉద్దేశంతో అడిగానండి. ఓకే. ఓకే ప్రభుజీ. ఆయన మాట అర్థం చేసుకుని తెలిసి చేసుకురావాలండి. హరే కృష్ణ మాత. అర్థమైంది మాత. ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇంకేమి ప్రశ్నలు లేకపోతే మనం ఈరోజు మీటింగ్‌ని క్లాస్‌ని క్లోజ్ చేసేద్దామండి. ఓకే మ్యామ్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో ఏవ చ పతితానాం పతితానాం పావనేభ్యో పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే రామ హరే హరే రామ రామ హరే రామ రామ జగద్గురు హరే జయ. జయ. ధన్యవాదాలు మాతాజీ. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ హరే కృష్ణ. మాతాజీ. మాతాజీ, హరే రామ.